నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 3/11/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 5:24, తిథి త్రయోదశి రాత్రి తెల్లవారుజామున 2:05 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 3:05 వరకు, యోగాలు హర్షణ రాత్రి 7:40 వరకు, కరణము కౌలవ మధ్యాహ్నం 3:40 వరకు, తైతిల రాత్రి తెల్లవారుజామున 2:05 వరకు, రాహుకాలం ఉదయం 7:23 నుంచి 8:49 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:07 నుంచి 2:33 వరకు, యమగండం ఉదయం 10:15 నుంచి 11:41 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:18 నుంచి 12:04 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి 12:49 వరకు, మధ్యాహ్నం 2:21 నుంచి మరల 3:07 వరకు, అమృతకాలం ఉదయం 10:41 నుంచి 12:09 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 1:50 నుంచి 3:16 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారి విషయం తీసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికి సంబంధించిన ఒత్తిడి, ఆలోచనలు, దూర ప్రయాణాలు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల వల్ల, స్థిరాస్తుల అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల కొరకు కొత్త వ్యక్తుల్ని సంప్రదించడం, అలాగే ఆకస్మికంగా ధన వ్యయం చేసే పరిస్థితులు లాంటివి కూడా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆర్థికపరమైన అంశాల్లోనూ, గృహానికి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా కొత్త వ్యక్తుల్ని కలవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలలో స్నేహితుల యొక్క సహకారం చక్కగా ఉంటుంది. ఆశించిన విషయాలలో విజయ సాధనకు ఆత్మీయుల మీద ఆధారపడడానికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తుల సహకారంతో వారి యొక్క సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు ఎదిగే నేపథ్యంలో కొంత ఖర్చులకు కూడా అవకాశం కనబడుతుంది. ఆకస్మికమైన లాభాలు, ఆకస్మికమైన ఖర్చులు, విజయాల కొరకు అనుకోకుండా ధనాన్ని వ్యయం చేసే పరిస్థితులు రావడం, తద్వారా వచ్చిన ధనంతో మీరు చక్కగా అంటే ఖర్చు పెడుతున్నా మళ్ళీ రాబడి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మొత్తానికి గౌరవం, సహకారం మొదలైనవి పెంపొందించుకునే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ, గౌరవం పెంపొందించుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ ఆకస్మిక ధనం రాబడి కావచ్చు, లేకపోతే మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో మళ్ళీ కొత్తగా ఇంకేదన్నా మీరు పెట్టుబడులు పెట్టడానికి మీ యొక్క పెద్దల్ని సంప్రదించటం, అలాగే మంచిగా మాట్లాడి అనుకున్న పనులు సాధించుకోవడానికి చక్కగా గౌరవంతో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో పెట్టుబడుల్ని ఇంకా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే విషయంలో ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలే కనబడుతున్నాయి. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెంపొందింపజేసుకుంటారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు, వ్యాపారపరమైన అంశాలు మొదలైన వాటి మీద అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే మీ యొక్క సహనం, దర్పం మొదలైనవి పెరిగే అవకాశం, అలాగే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో నూతన అంశాల మీద ఆలోచనలు చేస్తూ ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, ఆధ్యాత్మిక పర్యటన విషయంలో కానీ అనుకూలమైన అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి.
మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ఆకస్మిక ధన వ్యయానికి, అలాగే దాంతో పాటుగా మీ యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ కొరకు మీరు తీసుకునే ప్రయత్నాలు మొదలైనవి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా చేసే కార్యక్రమాలలో కొన్ని ఆటంకాలు లాంటివి, అది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లోనూ అన్ని విషయాల్లోనూ కొన్ని ఆటంకాలు, ఆలస్యాలు, దానివల్ల తద్వారా మీకు కొంత మానసిక అలజడి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కనుక వీలైనంతవరకు అలాంటి సమస్యలు ఏమన్నా ఉత్పన్నమైనా, మొదలైన ముఖ్యమైన పనులు పోస్ట్పోన్ అవుతున్నట్టుగా కనబడుతున్నా, జాప్యమైనంత మాత్రాన అది పర్మనెంట్ అని అనుకోకుండా కొంత తేలిగ్గా వదిలేసి దాన్ని తద్వారా తదుపరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం తీసుకుంటూ మానసిక శారీరక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తూ అనవసరమైన వ్యయాల్ని అధిగమించాలి. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కన్యారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో మీరు కొన్ని పలకరింపులు, వారి ద్వారా కొన్ని కీలకమైన పనులు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలైనవి చేస్తారు. అలాగే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలకు కూడా మీ యొక్క సంతానానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మీకు కావలసిన వ్యక్తుల యొక్క విషయంలో కావచ్చు, కొంత అనుకూలమైన సమయంగా కూడా కొన్ని అనుకూలమైన ఆలోచనలు చేయడానికి కూడా వివాహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా సరే అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు, తద్వారా నూతన ప్రయాణాలు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తులారాశి. మైక తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. పూర్వపు రుణాలు తీర్చుకోవడానికి అధిక శాతం మీరు ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన వ్యయాలను అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకెడతారు. దైనందిన జీవితంలో మార్పులు అనేవి ఏర్పడడం, తద్వారా దానివల్ల నూతన ఆరోగ్య పరిస్థితులతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. న్యాయపరమైన విషయాల్లోనూ, ఆర్థిక సంబంధమైన అంశాల్లోనూ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి. మైక వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి కొంతవరకు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీ ముఖ్యమైన విషయాలలో మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే ఏదైనా వాహన కొనుగోలు విషయంలో కావచ్చు, గృహానికి సంబంధించిన అంశాల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకుంటూ అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారు. అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ కింద పనిచేసే సిబ్బంది కూడా మీకు అవసరానికి సహకరించే అవకాశం కనబడుతుంది. దాంతోపాటుగా మీ తోబుట్టువులతో కూడా చక్కగా మంచిగా డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలలో, ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. పాత గృహాలు ఏదైనా ఉంటే వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి, లేకపోతే ఆల్రెడీ ఉన్న ఇంట్లో ఏదైనా గృహాన్ని అలంకరణకు సంబంధించిన విషయాలు కానీ, గృహ వాతావరణం కానీ, గృహ సౌఖ్యానికి సంబంధించిన విషయాలు కానీ అధిక శ్రద్ధ తీసుకుంటారు. వాహనానికి సంబంధించిన విషయం, తల్లి పెద్దల యొక్క ఆరోగ్య విషయం మీద కూడా అధిక శ్రద్ధతో ముందుకు పెడతారు. వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకుంటూ ఏదైనా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలకి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అనవసరమైన వ్యయాల్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. మైక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయం తీసుకుంటే వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి శ్రద్ధగా ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో మీ ఆలోచనలు చాలా వరకు మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే పనులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక సంతృప్తిని పెంపొందించుకుంటారు. అలాగే విజయాన్ని సాధించడానికి అధికంగా కష్టపడతారు. సెల్ఫ్ ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధించడానికి మీ భాగస్వామి సహకారంతో చక్కగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అలాగే మీ తోబుట్టువులతో కూడా మాట్లాడి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి.
ఇక కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్నిసార్లు మీ మీద మీకు అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అలాగే ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. మీ విషయాలు మాత్రమే కాకుండా మీ ముఖ్యుల విషయం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మాటలతో ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యమైన ఆర్థిక విషయాలలో ఆగుతూ వచ్చిన ఆదాయాన్ని ఆలస్యమైన అందుకునే అవకాశం లాంటిది కనబడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కానీ, కుటుంబంలో వ్యక్తుల యొక్క చర్చలతో ముందుకెళ్ళడానికి కానీ మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాటల విషయంలో కూడా సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి అవకాశాలు లాంటివి మీకు ముందు ముందు వచ్చే అవకాశం కనబడుతుంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళ విషయంలో మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మీకు కొంత ఆలస్యాలు ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నా కూడా ఆలస్యాల్ని అధిగమించే ధైర్యం తెలివితేటలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు మీకు అన్ని విధాల ఉపయుక్తంగా ఉండే పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఆలోచనలతో నూతన పెట్టుబడుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్నిసార్లు కొత్త వ్యక్తుల పరిచయాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు నూతన పరిచయాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో పాటుగా మీకు తగిన సమయము అవకాశము అన్నీ లభ్యమైనట్లయితే తప్పకుండా ఈ రోజున శివాలయ సందర్శన అనేది చాలా 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 ఉన్నతంగా చెప్పొచ్చు. అలాగే శివుడికి సంబంధించిన ఏదైనా సరే, శివుడికి సంబంధించిన నామాలు, అలాగే ఆయన సంబంధించిన ఈ యొక్క అష్టకాలు ఏదైనా సరే, విశ్వనాథ అష్టకం, లింగాష్టకం ఏదైనా అది, అలాగే దాంతోపాటుగా మీరు ఇంకా అవకాశం ఉన్నట్లయితే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు పఠించడం, ఇవన్నీ కూడా చాలా 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 మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ రోజున గోచార రీత్యా ఎదురవుతున్న ఫలితాల్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నా కూడా మీ అసలైన జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశల ప్రకారం అనుకూలంగా ఉన్నట్లయితే ఈ చిన్న చిన్న సమస్యల్ని ఈ చిన్న పరిహారాల ద్వారా అధిగమించడానికి మీరు ప్రయత్నించగలుగుతారు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.